ఇది మా తోట అండి. ఎంట్రన్స్ ఇదంతా నిమ్మ తోటే. అంటే ఇదంతా వాటాలుగా ఉంటాయండి. మాకు మా మావయ్య వాళ్ళందరికీ కలిపి ఈ విధంగా తోటలు ఉన్నాయి. మా తోట చివరి ఎక్కడ ఉంటుంది, ఒక్కసారి చూపిస్తాను మీకు. దీంట్లో ఏంటంటే ఈ విధంగా వలేసారు. వలేసి లోపల కోళ్ళు కూడా పెంచడం జరుగుతుందండి. ఈ తోట చుట్టూ వలేస్తారు. వలేసి ఆ వలలో కోళ్ళు వదులుతారు. ఆ వల లోపలే తిరుగుతాయి అవన్నీ కూడా. వాళ్ళ లోపలే వాటికి మేతేస్తారు. ఆ విధంగా అవి వాటిని పెంచడం జరుగుతుంది. ఇంకొంచెం ఎదురుకి వెళ్దామండి. కాయలు అయితే ఎక్కువ లేవు. మొన్న ఆల్రెడీ కోసేసారు. లాస్ట్ వీక్ కోసేసినట్టున్నారు. ఈ వాటర్ కూడా మనం పెట్టే పని లేదండి. డ్రిప్ సిస్టమ్ అనమాట. చూసారుగా డ్రిప్పులు, ప్రతిదానికి డ్రిప్స్ ఎట్లా ఉంటాయి. వాటర్ మనం వదిలిపెట్టేసిన తర్వాత ఏ ఎకరానికి ఆ ఎకరానికి వాటర్ అలా వదిలేస్తారు. వదిలేస్తే అవే ఈ స్ప్రింక్లర్ ద్వారా వచ్చేసి వాటర్ అవి తీసుకుంటాయి అన్నమాట. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తోట వేయటం జరిగింది. మా ఏరియాలో ఎక్కువ నిమ్మ తోటలు ఉంటాయండి. తర్వాత పామాల తోట ఉంటుంది. ఇవన్నీ చూసారు కదా, ఇక్కడ నుంచి మా వాట అనమాట. ఇదంతా మా వాట. అంటే మా వాట మట్టికి మేము ఇదిగోండి, ఇది చూడండి, ఆల్రెడీ పెంట కూడా పోసారు. పెంట పోయటం జరిగింది, డ్రిప్స్ వేయటం జరిగింది. ఇదిగోండి తోట ఇలా పైన ఇలా ఉంటుంది. ఇందులో కాయలు కోయటం కొంచెం కష్టం అండి, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా. కిందకు వంగి వంగి కాయలు కోయాల్సి వస్తుంది. కోసేటప్పుడు ఒక గెల్లాంట తీసుకుని దానికి చివర ఒక రింగ్ తగులుతారు. ఆ రింగ్ తోటి లోపలికి కాయలున్న ప్లేస్లోకి ఆ గెడను లోపలికి పెట్టి ఆ గెడ ద్వారా ఆ కాయలు కోయటం జరుగుతుంది. ఒక్కసారి నేను కొంచెం వంగుతున్నాను, వంగి తీయాల్సి వస్తుంది. చివర మోటార్ ఆడుతుంది, అది చూపిద్దామని చెప్పేసి వెళ్ళాను. సరే రండి. ఇది మా అద్ద అనమాట. ఇక్కడ నుంచి ఇటువైపు ఉన్నదంతా మాది. ఇది పంట కాలువ. అయితే వాటర్ పెండ పోసారని చెప్పేసి డ్రిప్కి పెట్టకుండా డైరెక్ట్గా పోసి పెడుతున్నారండి మా నాన్నగారు. ఇట్లా పోసి పెడితే ఏంటంటే డ్రిప్ సిస్టమ్ కొంచెం వాటర్ తక్కువగా ఉంటుంది, స్లోగా ఉంటుంది కదా. ఒక 2-3 తళ్ళు ఇలా వాటర్ ఇస్తే మంచిగా వెళ్తుంది. వాటర్ ఎక్కువ మెన్యూర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకుంటుందనే ఉద్దేశంతో ఇట్లా చేయడం జరుగుతుంది. చూడండి, ఇదంతా తడిగా ఉంది చూడండి. అంటే ఈరోజే పెట్టడం జరిగినట్టుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇదంతా మాది నిమ్మ తోట. మా పక్కన చూడండి మొత్తం పామాల తోట. చూడండి, ఇది వేసి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. చాలా పెద్ద తోట అండి ఇది. చూడండి, నాకు ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం, పశువులు, అవి రెండు కూడా ఒకదానికొకటి కలిసి ఉంటాయి కాబట్టి ప్రకృతిలో దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మొక్కల్ని, పశువుల్ని ఏర్పాటు చేశాడని మనం చూస్తాము. ఆయా జాతి పక్షులు, ఆయా జాతి ఏమంటారు జంతువులు ఆడవిగా మగవిగా ఉన్నాయని చెప్పేసి మనం చూస్తాం అన్నమాట. ఇది ఇట్లా కిందకి వెళ్తే మోటార్ ఉంటుంది కింద కూడా, అది కూడా చూపిస్తాను మీకు. ఏమాత్రం తగిలినా సరే ఇది బాగా నొప్పిగా ఉంటుందండి. నిమ్మ ముళ్ళు చాలా పొదునుగా ఉంటుంది, చాలా నొప్పిగా కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలవాటైన వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతారు. కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. చూడండి, నాకు ముళ్ళు ఉచ్చిపోయింది. ఓకే, మనం ఇప్పుడు కింద మోటార్ ఉంది, అక్కడికి వెళ్తున్నామండి. వాటర్ వస్తున్నాయి చూసారు కదా.
ఇదిగో పెండ చాలా ఎక్కువ పోసారు, ఎందుకంటే ఈ మాత్రం పెండ వేయాలి, వేయకపోతే మనకి మంచి పంట రాదనమాట. పెండ ప్లస్ ముందు కూడా వేసారు చూడండి, మెన్యూర్. ఆ వైట్ కనపడుతుంది కదా, అదంతా కూడా ముందు అనమాట. అన్ని రకాల మందులు మిక్స్ చేసేసి దీంట్లో ఇట్లా చేస్తారు. మనం మోటార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి మోటరు. అంటే ఇవన్నీ చాలామందికి తెలుసు పల్లెటూళ్ళలో, జస్ట్ ఏంటంటే చేలోకి వచ్చారని చెప్పి చూపిస్తున్నాను మీకు అంతే. ఈ పంపు కూడా డ్రిప్కి వెళ్ళడానికి అనమాట. ఇది మోటార్ ఎట్లా ఆడుతుంది. ఈ పైపులు ఎక్కడి నుంచి లోపల భూమిలో వేసేస్తామండి. భూమిలో వేసేస్తే మనం ఇందాక చూపించాను కదా, అక్కడ వాటర్ బయటకు వస్తాయి, అక్కడ నుంచి కాలాల ద్వారా ఇక్కడికి వస్తాయి. అదే డ్రిప్ అయితే ఇక్కడ నుంచి మొత్తం సెక్షన్ వైజ్గా ఉంటుందండి. సెక్షన్ వైజ్ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ తిప్పుకోవచ్చు మనం. ఇదైతే మాది పాత బోర్ అండి, ఫస్ట్ వేసిన బోర్ ఇదే. ఆల్మోస్ట్ 20 years వరకు బాగానే లాగింది. ఆ తర్వాత ఏమైందంటే వాటర్ తగ్గడం లేదా మోటార్ కింద దిగపోవడం జరిగింది. ఆ తర్వాత వేరే బోర్ వేయాల్సి వచ్చింది. వేరే బోర్ కూడా నియర్ బై వేసాం చూడండి, దగ్గరలోనే వేసాం, దూరంగా వేయలేదు. ఇది వచ్చేసి లాక్ అనమాట. ఈ లాకు అంటే స్ట్రైట్కి తిప్పితే మనకి ఏంటంటే ఆ పైప్లోకి వెళ్తాయి, అడ్డంకి తిప్పితే డ్రిప్పుల ద్వారా వాటర్ అనేది చేయనంత సప్లై అవుతుంది అనమాట. జస్ట్ తొట్టు ఒకటి పెట్టారు ఇక్కడ, వాడలేదు కాబట్టి కొంచెం మంచిగా లేదు ఇది. చూసారు కదా, ఇదే మా తోట. ఇలా కిందకి వెళ్తే చివరి వరకు ఉంటుంది.